స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్. నేను ఈరోజు మ్యాథ్స్ 2Aలో డీమోవెల్స్ థియరమ్ అన్న టాపిక్ చెప్తున్నాను. ఇందులో మనకి పబ్లిక్లో క్వశ్చన్ నెంబర్ 18 కింద వస్తుంది. వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో చాలా లిమిటెడ్ సమ్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ సమ్ ఏంటో చూడండి మనకు ఒకసారి అందరూ కూడా. If n is an integer, then show that 1 plus I whole power 2n plus 1 minus I whole power 2n is equal to 2 power n plus 1 into cos n pi by 2. మనం ఇది ప్రూవ్ చేయాలి. ఓకే, ఫస్ట్ LHS ఈక్వల్ టు ఎంత ఉందో చూడండి. మన దగ్గర ఉన్న వాల్యూ 1 plus I whole power 2n plus 1 minus I whole power 2n ఇది ఉంది. ఫస్ట్ మనం దీన్ని ఎలా మార్చుకోవాలంటే, అసలు డీమోవెల్స్ థియరమ్ అంటే ఏంటి? డీమోవెల్స్ థియరమ్ ఏం చెప్తుందంటే, ఇంత ముందు క్లాసులో చెప్పాను, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n అంటే డీమోవెల్స్ థియరమ్ ఏం చెప్తుందంటే మెయిన్ ఫార్ములా ఇదే, కాస్ n థీటా ప్లస్ I sin n theta. ఇది డీమోవెల్స్ థియరమ్. cos theta plus I sin theta whole power n అంటే cos n theta plus I sin n theta అని చెప్తుంది. సరే, ముందు మనం ఎప్పుడైనా సరే డీమోవెల్స్ థియరమ్ అనేది అప్లై చేయాలంటే దాని మీనింగ్ ఏంటి? పవర్ లో ఉన్న n వాల్యూ లోపలికి వచ్చి థీటాను మల్టిప్లై చేయాలి అంటే ముందు లోపల cos theta plus I sin theta ఫార్మ్ ఉండాలి. సరే, ఆ cos theta plus I sin theta ఫార్మ్ లేనప్పుడు మనం ఎలా రాపిస్తున్నామో ఒకసారి చూడండి. ఫస్ట్ ఇది a plus ib ఫార్మ్ లో ఉంది. 1 plus I ఎలా ఉందంటే a plus ib ఫార్మ్ లో ఉంది. a is equal to ఎంత అంటే 1, b is equal to 1, a plus ib అనుకుంటే ఓకే, మనం రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే that is equal to root of 1 square plus 1 square అంటే √2. మనం ఈ వాల్యూను 1 plus I ని cos theta plus I sin theta ఫార్ములాలోకి మార్చాలి అంటే రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వాల్యూ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసి ఎంత వచ్చిందో ఆ వాల్యూతో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. దీన్ని కూడా మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. అలా చేయడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి అంటే ఈ వాల్యూ cos theta plus I sin theta whole power n రూపంలోకి వెళ్తుంది. అప్పుడు డీమోవెల్స్ అప్లై చేయడానికి వీలుగా ఉంటుంది. cos n theta plus I sin n theta. ఓకే, ఇప్పుడు మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నా √2 తో. అప్పుడు ఏమవుతుందో చూడండి. దట్ ఈస్ ఈక్వల్ టు √2 మల్టిప్లై చేసాను ఇంటూ ఇక్కడ డివైడ్ చేస్తున్న రెండు టర్మ్స్ ని కూడా 1/√2 ప్లస్ I/√2 హోల్ పవర్ మొత్తానికి దీని అంతరికి ఇది హోల్ పవర్ 2n ప్లస్ సేమ్ ఈ టర్మ్ కూడా అలాగే మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. ఇదిగో √2 మల్టిప్లై చేశాను, ఈ రెండు టర్మ్స్ డివైడ్ చేస్తున్నాను చూడండి. 1/√2 మైనస్ I/√2 హోల్ పవర్ 2n. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ పవర్ లో ఉన్న 2n √2 కి అప్లై చేస్తున్నాను, ఈ వాల్యూకి అప్లై చేస్తున్నాను. సో ఏమవుతుంది? అది ఈక్వల్ టు √2 హోల్ పవర్ 2n ఇంటూ 1/√2 ప్లస్ దీని అర్థం I ఇంటూ 1/√2 హోల్ పవర్ 2n ప్లస్ దీన్ని కూడా సెపరేట్ చేస్తున్నాను ఈ 2n అంటే √2 హోల్ పవర్ 2n ఇంటూ 1/√2 ప్లస్ మైనస్ I ఇంటూ 1/√2 హోల్ పవర్ 2n. ఓకే, ఇప్పుడు ఇంతకు ముందు ఏం చెప్పాను? దీన్ని ఎలా మారుస్తానని చెప్పాను? cos theta ప్లస్ I sin theta ఫామ్ లోకి మారుస్తాను అని చెప్పాను. సరే, cos theta ప్లస్ I sin theta ఫామ్ లోకి మార్చాలి అంటే ఈ 1/√2 కాస్ లో ఎక్కడ వస్తుంది, ఈ 1/√2 సైన్ లో ఎక్కడ వస్తుంది? అప్పుడు cos theta ప్లస్ I sin theta అవుతుంది. చూడండి, cos π/4 ఉన్న
1 by root 2a, sin pi by 4 అన్న 1 by root 2 ని. సో నేను ఈ 1 by root 2 ని cos pi by 4 అని, ఈ 1 by root 2 ని sin pi by 4 అని రాసుకుంటున్నాను. సో దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ అంటే మీనింగ్ ఏంటి మనకి x పవర్ 1 by 2, అలాగే రూట్ 2 అంటే మీనింగ్ కూడా 2 పవర్ 1 by 2. సో ఇక్కడ రూట్ 2 ఉంది కాబట్టి ఎలా రాస్తున్నానంటే 2 పవర్ 1 by 2 హోల్ పవర్ 2n ఇంటూ 1 by root 2 ని ఎలా రాయొచ్చు కాస్ లో చెప్పాను కాస్ థీటా రావాలి కాబట్టి cos pi by 4 ప్లస్ i ఇంటూ sin pi by 4 హోల్ పవర్ 2n. నెక్స్ట్ ప్లస్ సేమ్ రూట్ 2 ని ఇక్కడ ఎలా ఉందో అలాగే రాస్తాం, కానీ ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది, అంతే చిన్న వేరియేషన్. సో రూట్ 2 ని 2 పవర్ 1 by 2 హోల్ పవర్ 2n ఇంటూ సేమ్ ఈ 1 by root 2 ను cos pi by 4 అని, నెక్స్ట్ ఏముంది మైనస్ i ఇంటూ 1 by root 2 ను sin pi by 4 హోల్ పవర్ 2n. ఇంతకు ముందే చెప్పాను ఇక్కడ చూడమ్మా e2 క్యాన్సిల్, ఇక్కడ e2 క్యాన్సిల్, ఇది 2n by 2 అని అర్థం. ఇది న్యూమరేటర్ ఇది డినామినేటర్, 2 క్యాన్సిల్. ఇక్కడ ఏముంది 2 పవర్ n ఉంది, ఇక్కడ కూడా 2 పవర్ n ఉంది, దట్ ఈస్ ఈక్వల్ టు 2 పవర్ n. చూడండి ఇక్కడ డిమోవర్స్ ఏం చెప్తుంది, ఇక్కడ డిమోవర్స్ థీరం అంటే ఇదన్నమాట. ఏంటంటే cos theta plus i sin theta హోల్ పవర్ n is equal to cos n theta plus i sin n theta. అంటే ఈ పవర్ లో ఉన్న n theta మల్టిప్లై చేస్తుంది. సో పవర్ లో ఎంత ఉంది మనకి ఇక్కడ 2n ఉంది. సో ఏమవుతుందంటే cos 2n pi by 4 plus i sin 2n pi by 4. నెక్స్ట్ ప్లస్ 2 పవర్ n ఇంటూ సేమ్ ఇక్కడ కూడా అంతే cos డిమోవర్స్ అప్లై చేస్తున్నా 2n pi by 4 మైనస్ i ఇంటూ sin 2n pi by 4. ఓకే, ఈ 2 ఇందులో 2 టైమ్స్, ఈ 2 ఇందులో 2 టైమ్స్, రెండు యాంగిల్ లో ఉన్నాయి కాబట్టి 2 టైమ్స్, ఇక్కడ 2 టైమ్స్. సో ఇక్కడ ఏం కామన్ తెద్దాం అంటే 2 పవర్ n, 2 పవర్ n కామన్ తీస్తే ఈ టర్మ్ ప్లస్ ఈ టర్మ్ అంటే ఎంత ఉందో చూడండి ఒకసారి. 2 పవర్ n కామన్ తీస్తే cos n pi by 2 ప్లస్ i sin n pi by 2. ఓకే, ఇక్కడ కామన్ తీసిన 2 పవర్ n కామన్ తీసాను, సో ఇక్కడ ఈ వాల్యూ ప్లస్ ఎంత cos n pi by 2 మైనస్ i sin n pi by 2. ఓకే, ఈ మైనస్ ఈ ప్లస్ క్యాన్సిల్. సో ఇంక మన దగ్గర ఏం మిగిలింది 2 పవర్ n ఇంటూ cos n pi by 2 plus cos n pi by 2, 2 cos n pi by 2, a plus a 2a, అలాగే 2 cos n pi by 2. ఇక్కడ పవర్ లో 1 ఉన్నట్టు, బేస్ ఆర్ ఈక్వల్, పవర్స్ ఆర్ యాడెడ్. సో దట్ ఈక్వల్ టు ఏమవుతుంది 2 పవర్ n plus 1, 2 పవర్ n plus 1 ఇంటూ cos n pi by 2, దట్ ఈస్ ఈక్వల్ టు RHS. ఓకే, నెక్స్ట్ సమ్ చూడండి. సేమ్ ఇంతకు ముందు సమ్ లాగే ఇక్కడ నేను క్వశ్చన్ నెంబర్ 18 హెడ్డింగ్ పెట్టాను. అంటే మనకు పబ్లిక్ లో క్వశ్చన్ నెంబర్ 18 స్టార్టింగ్ ఎస్ఐ క్వశ్చన్ లో ఫస్ట్ క్వశ్చన్ అర్థం, దానికి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని ఇక్కడ నేను ఏం చెప్తున్నానో వాటిలో వస్తాయి అన్నమాట. ఓకే, ఇఫ్ n is an integer then show that 1 plus i whole power n plus 1 minus i whole power n is equal to 2 power n plus 2 by 2 into cos n pi by 4. సేమ్ ఇంతకు ముందు సమ్ లాగే LHS నోట్ చేశాను. 1 plus i whole power n plus 1 minus i whole power n. ఓకే, సేమ్ a plus ib, a is equal to 1, b is equal to 1. ఇంతకు ముందు సమ్ లాగే రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్
అంటే √2. ఈ లోపల ఈ వాల్యూని డిమోవర్స్ అప్లై చేయాలంటే మనకి ఈ ఫార్ములా కనిపించాలి. ఎలాగా cos θ ప్లస్ i sin θ. ఇది కనిపించాలి అంటే ఈ లోపల ఉన్న 1 ప్లస్ i వాల్యూని ఈ వచ్చిన √a² ప్లస్ b² వాల్యూ ఎంత వచ్చిందో ఆ వాల్యూతో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. సరే, మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. చూడండి, సేమ్ ఇంతకు ముందులాగే బ్రాకెట్ ఓపెన్ చేసి √2 ఇంటూ మల్టిప్లై చేసాం. ఇప్పుడు లోపల డివైడ్ చేస్తున్నాం. ఎంతంటే 1/√2 ప్లస్ i ఇంటూ 1/√2 మొత్తానికి హోల్ పవర్ n. ఇంతకు ముందు సమ్ లో 2n ఉంది, ఇక్కడ n ఉంది, అదే డిఫరెన్స్. ప్లస్ సేమ్ ఇలాగే మళ్ళీ √2 ఇంటూ 1/√2 మైనస్ i ఇంటూ 1/√2 హోల్ పవర్ n. ఓకే, సేమ్ ఈ హోల్ పవర్ అన్నింటికి సెపరేట్ చేస్తున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు √2 హోల్ పవర్ n ఇంటూ సేమ్ 1/√2 ప్లస్ i ఇంటూ 1/√2 హోల్ పవర్ n ప్లస్ ఎంతంటే సేమ్ మళ్ళీ సేమ్ √2 హోల్ పవర్ n ఇంటూ 1/√2 హోల్ మైనస్ i ఇంటూ 1/√2 హోల్ పవర్ n. ఇంతకు ముందులాగే √2 హోల్ పవర్ √2 మామూలు ఏమైనా రాయొచ్చు, హోల్ పవర్ ని n పక్క పెట్టి ఫస్ట్ √2 ఏమైనా రాయొచ్చు 2 పవర్ 1/2, √x ని x పవర్ 1/2, అలాగే √2 ని 2 పవర్ 1/2 హోల్ పవర్ n ఇంటూ ఇది cos θ ప్లస్ i sin θ రాయాలి అంటే cos π/4 వాల్యూ 1/√2 ని, sin π/4 వాల్యూ కూడా 1/√2 ని. ఓకే, ఇప్పుడు దీని cos π/4 అని, ఇటు పక్కన 1/√2 ని sin π/4 ని రాస్తున్నా. cos π/4 ప్లస్ i ఇంటూ sin π/4 హోల్ పవర్ n ప్లస్ సేమ్ మళ్ళీ √2 ని ఏమని రాస్తాను 2 పవర్ 1/2 హోల్ పవర్ n. సేమ్ ఈ 1/√2 ని cos π/4 అని, ఈ 1/√2 ని sin π/4 అని రాస్తున్నా. cos π/4 మైనస్ i sin π/4 హోల్ పవర్ n. ఇప్పుడు మనం డిమోవర్స్ అప్లై చేయడానికి వీలుగా ఉంది. డిమోవర్స్ అప్లై చేయాలంటే cos θ i sin θ ఉండాలి, ప్లస్ కానీ మైనస్. అప్పుడు cos n θ ప్లస్ i sin n θ అంటే ఈ పవర్ లో ఉన్న n యాంగిల్ మల్టిప్లై చేస్తుంది అన్నమాట, n θ. సో అలా ఇక్కడ చూడండి, ఇది న్యూమరేటర్ డినామినేటర్ 2 పవర్ n/2. n లోపలికి వస్తే cos n π/4 ప్లస్ i sin n π/4. ఓకే, ప్లస్ 2 పవర్ n/2 సేమ్ ఇలాగే cos n π/4 మైనస్ i sin n π/4. ఓకే, ఏం కామన్ చేద్దాం రెండిట్లోని కూడా 2 పవర్ n/2 దట్ ఈస్ ఈక్వల్ టు 2 పవర్ n/2 కామన్ తీస్తే ఈ వాల్యూ ప్లస్ ఈ వాల్యూ. ఓకే, ఏముందో చూడండి, cos n π/4 ప్లస్ i sin n π/4. నెక్స్ట్ ప్లస్ ఈ కామన్ తీస్తేనే కదా cos n π/4 మైనస్ i sin n π/4. ఓకే, ఈ ప్లస్ ఈ మైనస్ క్యాన్సిల్ అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు 2 పవర్ n/2. 2 టైమ్స్ ఉంది, a ప్లస్ a అంటే 2a, అలా cos n π/4 ప్లస్ cos n π/4 2 cos n π/4. సో ఈ 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 cos n π/4. ఇక్కడ 1 ఉన్నట్లే, బేస్ ఆర్ ఈక్వల్, పవర్స్ ఆర్ యాడెడ్ అంటే 2 పవర్ n/2 ప్లస్ 1 ఇంటూ cos n π/4 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 2 పవర్, ఇక్కడ ఎల్సిఎం ఎంత 2, క్రాస్ మల్టిప్లై చేయాలి, 2 1 2 అంటే n ప్లస్ 2 ఇంటూ రిమైనింగ్ మనకి ఏముంది ఇక్కడ cos n
pi by 4 that is equal to RHS. చూడండి 2 power n plus 2 by 2 cos n pi by 4. వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ సమ్ if alpha comma beta are the roots of x square minus 2x plus 4 equal to 0 then show that ఇది ప్రూవ్ చేయమన్నాడు. సరే given equation ఏమి ఇచ్చాడంటే x square minus 2x plus 4 is equal to 0. ఓకే దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫస్ట్ దీని యొక్క రూట్స్ కడుతున్నాను, ఒకటి ఆల్ఫా అనుకుంటాను, ఒకటి బీటా అనుకుంటాను. దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్, ఇది ఏ రూపంలో ఉందంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఏ ప్లేస్ లో ఎంత ఉందో చూడండి, x స్క్వేర్ కోఎఫిషియంట్ a, ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియంట్ 1, సో a is equal to 1, x coefficient b, x coefficient minus 2, so b is equal to minus 2, c ప్లేస్ లో 4. మన రూట్స్ కట్టడానికి ఒక ఫార్ములా ఉంది, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 కి రూట్స్ కట్టడానికి మన ఫార్ములా ఏంటంటే x is equal to minus b plus or minus root of b square minus 4ac by 2a. ఫ్యాక్టర్స్ రానప్పుడు వచ్చాయి, ఫ్యాక్టర్స్ వచ్చినా చేసినా వచ్చేస్తాయి. ఓకే x is equal to మైనస్ b అంటే మైనస్ ఆఫ్ మైనస్ 2 ప్లస్ 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ అంటే మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 4, a వాల్యూ 1, c వాల్యూ 4 by 2a అంటే 2 into 1 అంటే మనకి ఎంత వచ్చిందో చూడండి. దట్ ఇంప్లైస్ x is equal to 2 plus or minus square root of minus 2 whole square అంటే 4 minus 16, 4 4s are 16 by 2. That implies x is equal to 2 plus or minus root of minus 12 by 2. Okay, లోపల రూట్ లో మైనస్ 1 దాని i స్క్వేర్ అని రాస్తున్నాం. దట్ ఇంప్లైస్ x is equal to 2 plus or minus root of i స్క్వేర్ into in 4 into 3 అని రాస్తున్నాం by 2. దట్ ఇంప్లైస్ x is equal to 2 plus or minus root i స్క్వేర్ అంటే ఈ i స్క్వేర్ కూడా రూట్ 2 స్క్వేర్ క్యాన్సిల్ i, రూట్ 4 వాల్యూ 2 ఇంకా రూట్ 3 అంటే ఆ రూట్ కేవలం 3 ఒకదానికే ఉంది బై 2. దట్ ఇంప్లైస్ x is equal to 2 కామన్ తీస్తున్నాం 1 ప్లస్ ఆర్ మైనస్ 2 వెళ్ళిపోతే ఇంకేముంది i రూట్ 3 బై 2, 2 క్యాన్సిల్, ఫైనల్ గా x is equal to 1 ప్లస్ ఆర్ మైనస్ i రూట్ 3. మనకి x వాల్యూ ఎంత వచ్చిందంటే ఫైనల్ గా 1 ప్లస్ ఆర్ మైనస్ i రూట్ 3 వచ్చింది. సో ఇక్కడ రాస్తున్నాను x is equal to 1 ప్లస్ ఆర్ మైనస్ i రూట్ 3 అంటే దీని అర్థం ఏంటి, ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ అంటే x ఈక్వల్ టు 1 ప్లస్ i రూట్ 3 ఒకటని 1 మైనస్ i రూట్ 3 ఒకటని. కానీ వాడు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఆల్ఫా కామా బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ రూట్స్ ఒకటి ఆల్ఫా ఒకటి బీటా అన్నాడు. కానీ మనకు ఫార్ములా ద్వారా చేసుకుంటే ఫ్యాక్టర్స్ కట్టడం ద్వారా ఏమొచ్చింది 1 ప్లస్ i రూట్ 3 ఒక రూట్ అని 1 మైనస్ i రూట్ 3 ఇంకో రూట్ అని వచ్చింది. కాబట్టి ఒక రూట్ ని ఆల్ఫాకి ఈక్వల్ చేసుకుంటా, ఒక రూట్ ని బీటాకి ఈక్వల్ చేసుకుంటా. గివెన్ దట్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ అని అడిచాడు. రూట్స్ ఆఫ్ ఏంటా ఈక్వేషన్, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. సో దట్ ఎంప్లాయిస్ ఇది ఆల్ఫాకి బీటాకి ఈక్వల్ చేసుకున్నా. లెట్ ఆల్ఫా ఈక్వల్ టు 1 ప్లస్ i రూట్ 3 కామా బీటా ఇస్ ఈక్వల్ టు 1 మైనస్ i రూట్ 3. కానీ మనం చేయాల్సింది ఏంటి, ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n. సరే ఇప్పుడు LHS తీసుకున్నా, ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n. ఓకే ఆల్ఫా వాల్యూ మన దగ్గర ఎంత ఉంది
1 plus I root 3 whole power n plus బీటా వాల్యూ మన దగ్గర ఎంత ఉందంటే 1 minus I root 3 whole power n. ఇంతకు ముందు చేసిన సమ్ లాగే a plus ib ఫామ్ లో ఇలా దీన్ని cos theta plus I sin theta ఫామ్ లో మార్చాలి అంటే మనం ఏం రాయాలి? రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి దాంతో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. సరే, a is equal to 1, b is equal to root 3. రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే రూట్ ఆఫ్ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే 3. రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే 3. టోటల్ వాల్యూ రూట్ 4 అంటే 2 వచ్చింది. సో ఈ వాల్యూని 2 తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. ఈ ముందు సమ్ లో దీని ముందు సమ్ లో రూట్ 2 తో మల్టిప్లై చేసి డివైడ్ చేశారు. సో 2 తో మల్టిప్లై డివైడ్ చేస్తున్నాం. 2 ఇంటూ సేమ్ డివైడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇన్ టర్మ్స్ ని 2 తో మల్టిప్లై చేసినప్పుడు డివైడ్ చేస్తున్నాం. 1/2 ప్లస్ I ఇంటూ రూట్ 3/2 హోల్ పవర్ n ప్లస్ సేమ్ ఇంతకు ముందులాగే 2 ఇంటూ 1/2 మైనస్ I ఇంటూ రూట్ 3/2 హోల్ పవర్ n. ఓకే, ఇప్పుడు చూడండి ఈ n రెండుకి అప్లై చేద్దాం. సెపరేట్ చేస్తున్నా చూడండి. దట్ ఈస్ ఈక్వల్ టు 2 పవర్ n. ఇక్కడ ఏముంది మనకి 1/2 ప్లస్ I రూట్ 3/2 హోల్ పవర్ n. నెక్స్ట్ ప్లస్ సేమ్ 2 పవర్ n 1/2 మైనస్ I రూట్ 3/2 హోల్ పవర్ n. డిమోల్స్ అప్లై చేయాలి అంటే cos θ గాను sin θ గాను మార్చాలి. సరే, 1/2 ను cos లో ఎలా రాయొచ్చు అంటే cos 60 వాల్యూ 1/2. cos 60 అంటే అర్థం π/3. ఓకే, రూట్ 3/2 మనం ఏం రాయొచ్చు అంటే రూట్ 3/2 ను sin లో రాయాలి. sin π/3. sin 60 వాల్యూ 16 π/3 రాస్తాం. అంటే sin π/3 అంటే రూట్ 3/2, cos π/3 అంటే 1/2. సో దీన్ని ఎలా రాస్తున్నాం చూడండి. 2 పవర్ n ఇంటూ ఈ 1/2 ను ఏం రాయొచ్చు cos π/3 ప్లస్ I ఇంటూ రూట్ 3/2 ను పైన రాసాను sin π/3 హోల్ పవర్ n ప్లస్ 2 పవర్ n ఇంటూ మళ్ళీ 1/2 ను ఏం రాయొచ్చు సేమ్ వే మైనస్ ఉంటది cos π/3 మైనస్ I sin π/3 హోల్ పవర్ n. ఇప్పుడు డిమోల్స్ అప్లై చేస్తున్నాం. డిమోల్స్ ఏం చెప్తుంది? cos θ ప్లస్ I sin θ రూపంలో ఉన్నప్పుడు పవర్ లో ఉన్న n వాల్యూ వచ్చి ఈ యాంగిల్ థీటాను మల్టిప్లై చేస్తుంది. సో అంటే అర్థం ఏంటి? 2 పవర్ n ఇంటూ n π/3 ఏమవుతుంది cos థీటానే అదే ఈ యాంగిల్ మల్టిప్లై చేస్తుందని చెప్పాను. n π/3 ప్లస్ I sin సేమ్ n తో మల్టిప్లై చేయాలి. n π/3 ప్లస్ 2 పవర్ n ఇంటూ సేమ్ ఇప్పుడు కూడా n తో మల్టిప్లై చేయాలి. cos n π/3 మైనస్ I sin n π/3. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా ఏం కామన్ తీద్దాం అంటే 2 పవర్ n కామన్ తీస్తున్నాను. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 పవర్ n కామన్ తీస్తే ఈ టర్మ్ ప్లస్ ఈ టర్మ్ అంటే ఎంత ఇక్కడ cos n π/3 ప్లస్ I sin n π/3 ప్లస్ ఇప్పుడు ఈ టర్మ్ రాసుకోవాలి cos n π/3 మైనస్ I sin n π/3. ఓకే, మనకి ప్లస్ మైనస్ క్యాన్సిల్. సేమ్ a ప్లస్ a ఉంటే 2a అని ఎలా రాస్తామో ఇది 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 cos n π/3 2 పవర్ n ఇంటూ 2 cos n π/3. ఓకే, బేస్ ఆర్ ఈక్వల్, పవర్స్ ఆర్ యాడెడ్ అంటే 2 పవర్ n ప్లస్ 1 ఇంటూ cos n π/3. చూడండి మనం ప్రూవ్ చేస్తుంది 2 పవర్ n ప్లస్ 1 ఇంటూ cos n π/3 దట్ ఈస్ ఈక్వల్ టు RHS. సో దీంతో ఈ సమ్ అయిపోయింది.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్ రూపంలో పెట్టండి. పైగా సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా. సబ్స్క్రైబ్ చేయడం వలన నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వరుసగా లైన్లో ఉంటాయి. ఖచ్చితంగా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి.